నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖలో వైసీపీకి భారీ షాక్. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ జనసేనలో చేరిన 14 మంది కార్పొరేటర్లు. ఓకే కథలు మన పార్లమెంట్ సభ్యులు మంత్రిగారు వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కండిపాం కామేశ్వరి గారు, గుర్రె పూర్ణశ్రీ గారు, బొట్ట సూర్యకుమారి గారు, వీళ్ళు అలా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చారు. ఫోటో తీసుకుంటాం. ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చారు. తమ్ముడు థ్యాంక్ యూ మిత్రులు. ఆ కుర్చీ వేయండి వెనకాల. దేవుడు ఆ కుర్చీ వెనకాల కూర్చోబెట్టింది. అందరూ చప్పట్లు కొట్టండి. ఒకసారి చెప్పు బయటికి వెళ్ళి పంపించిన ఒకసారి ఉంది. తర్వాత చెప్పాలా చెప్పకూడదని చెప్పట్లేదు. రైట్ రైట్ రైట్. తర్వాత వరలక్ష్మి ప్రసాద్ గారు ఇద్దరికి ఒక్కటి ఆ పల్ల ఒక్కటి వేయన్నా ప్రసాద్ గడ్డేసుకో నేను పక్కిపోదండి. తర్వాత లొడగల అప్పారావు గారు, చిన్న సైడ్ అటు వెళ్ళిపో నమస్కారం. టీ కాఫీ దాకా టైం పడింది. మంగళగిరిలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓం పరివ్రాజక స్వామినే నమః. ఓం యోగి పుంగవాయ నమః. ఓం సతంతరంగ నిలయాయ నమః. ఓం మొగలి చెర్లవాసినే నమః. ఓం ప్రహ్లాదాయ నమః. ఓం కోటి చంద్ర సమప్రభాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం నిత్య చైతన్యాయ నమః. ఓం విమర్దంత కందర్పాయ నమః.
ఓం కోటితీర్థాయ నమః ఓం ఆనందవర్ధనాయ నమః ఓం ఘరాఘరజటాయ నమః ఓం దిగ్వసనాయ నమః ఓం దివ్యబోధకాయ నమః ఓం దత్తగురవే నమః ఓం మౌనవ్యాఖ్యాసమలుస్తాయ నమః ఓం జ్ఞానస్వరూపాయ నమః ఓం సువర్ణదత్తలక్ష్మీదా వృత్తదీక్షాధారాయ నమః ఓం మాల్యాద్రిలయాయ నమః ఓం చేవూరివాసాయ నమః ఓం సమాధిస్థితాయ నమః ఓం స్మృతితత్వభాసురాయ నమః ఓం భవబంధ విమోచనాయ నమః ఓం సంకల్పమాత్ర క్లేశ నివారణాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం శ్రీరామదూతస్వామి ప్రియాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం కోటికందర్పలావణ్యాయ నమః ఓం కుమారికాయ నమః ఓం భావగమ్యాయ నమః ఓం పరబ్రహ్మాత్మికాయ నమః ఓం నిరూపాధికాయ నమః ఓం గోలక విలాసిన్యే నమః ఓం చిత్తచంద్రప్రభాయ నమః ఓం పరాప్రవిద్యాప్రదాయిన్యే నమః ఓం జాతో వనస్పతిస్తవ వృక్షోధవిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య భాగ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసక కీర్తిస్య మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే ఓం యామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాన్నిన్నుత మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం చ పుష్టాం కరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇప్పుడందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరూ లేచి నుంచోండి, చేతులు ఇట్లా పెట్టిన ఆశీర్వచనం ఇవ్వాలి. మనం అందరం కూడా అందరూ లేచి నుంచోండి, రెండు చేతులు ఇట్లా పెట్టండి, నేను చెప్తాను, అందరూ పలకండి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు సకుటుంబస్య వీరి దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై మూసీ నదిని దేంశిలా సుందరీకరిస్తాం అన్న సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే, ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే, ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన వేడుకల్లో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చేయకుండా డిఎట్గా చెప్తాను చాలా నీకు అర్థం కదా కొట్లాడుకునే వెనక దొరుకుతుంది అది చాలా దూరం పోతే స్కూల్ నుంచి వచ్చింది. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి కొత్త పద్ధతిని ఎంచుకున్న చంద్రబాబు నాయుడు అన్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది. అందుకనే
ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాల ఊబిలో నుంచి, అప్పుల ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా ఘంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్ గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామని దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ, మరి 10 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి. అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది. దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం. దీని మీద మరి పల్లా శ్రీని గారు, భరత్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్ కి కావాల్సినటువంటి ల్యాండ్ ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం. అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శనలు చేస్తూ సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గజపతిరాజు. ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ, ఓం శుభాంగాయ నమః, ఓం దళిత ధనుజాయ నమః, ఓం సూత్రపదే సమేతాయ నమః. నానావిధ పరిమళ పుష్పాన్ సమర్పయామి, ధూపమాగ్రాపయామి. పూగే ఫలేశ్చ కర్పూరేర్నాగవల్లే దళైర్యుధం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిజ్ఞతాం తాంబూలం సమర్పయామి, సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. భవేత్ నానాగంధేన సంయుతః
ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతియదా ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివర్తితం యుక్తం మన్నినా యోజితం ప్రియం పురహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అద్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ప్రోక్ష్య ప్రయస్య శోధనదావన ప్రావణాన్ని కృత్వా సురభి ముద్రయా. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో కుడియా గ్రామంలో వాగులు వంకలు పొంగడంతో 5 పంచాయతీలకు రాకపోకలు బంద్. దీంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మారుమూల పంచాయతీలు అయినటువంటి 4 పంచాయతీలు జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే ప్రధాన రహదారి ఇది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నాయి. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేదు. మేము జిల్లా హెడ్ క్వార్టర్ కానీ అలాగే అరకువేలి రావాలైనా ఇదే ప్రధాన రహదారి. 4 పంచాయతీలకు సంబంధించి జీనపాడు, పినకోట, పెదకోట, కివర్ల అలాగే ఉక్కుంపేట మండలం కానుకున్న ఒక 5 పంచాయతీలు కూడా ఏదైనా మార్కెట్కి రావాలంటే గౌరాపిల్లికి ప్రధానమైన రహదారి ఈ యొక్క కుడియా జముడుగుమ్మి గడ్డ అనేది
వర్షాకాలం వస్తే చాలు చాలా విపరీతంగా వస్తుంది. వెహికల్స్ ఇటు వాళ్ళు ఇటే ఉండిపోతారు, అటు వాళ్ళు అటు ఉండిపోతారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన అల్లూరు సీతారాం జిల్లా కలెక్టర్ గారు దీనిపైన మన నలుగురు సర్పంచులు కూడా వెళ్ళి వారం అవుతుంది క్రియేట్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకొని ప్రత్యేకంగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్వహించినట్లయితే మాకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆటోలు ఇటు సైడ్ ఆగిపోయి పేషెంట్లు ముగ్గురు కూడా ఆటోలు ఉండడం ఉన్నారు. దయచేసి మీరు గమనించి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు, మా పేషెంట్తో కూడా మనం మాట్లాడుతున్నారు. మీ దేవురన్నా టెంక్లో వలస అంటే ఆరోగ్యం బాగాలేక దవరపల్లి వెళ్తున్నారు. అమ్మా మీ దేవురు కొత్త వలస. మీకు ఆరోగ్యం బాగాలేదా? మలేరియా జ్వరం వచ్చింది. దవరపల్లి వెళ్దామంటే ఇక్కడ ఎయిర్ రావడం వల్ల మీరు వెళ్ళడానికి అవ్వలేదు. ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. మీరు మీ ద్వారా మీ వంతు సహాయం చేయాలి. మా 4 పంచాయతీలే కాదు, ఉప్పంపేట కానుకోనున్న 6 మండలాలు 6 పంచాయతీలు కూడా ఇదే ప్రధాన రహదారి. దయచేసి సిటీలోనైతే చిన్నది ఏదైనా అయ్యేటప్పటికి ప్రతిది కూడా రాద్ధాంతం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేటప్పుడు ఇదే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరందరూ కలెక్టర్ గారు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు రాతపూర్వకంగా కూడా మన సోమవారం వచ్చి మీకు ఇవ్వడం జరిగింది. దానికి మీరందరూ స్పందించి త్వరగా ఈ పనులు కూడా వర్షాలు తగ్గిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.